నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే నెల్లూరు వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో అయితే ఉన్నాము. విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో రిజ్వానా అండ్ వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు ఉంటారు. వాళ్ళ తల్లి అయితే ఇతర దేశాలకు వెళ్ళి పనులు చేసుకోవడానికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఈ పరిణామంలో తనకి బాగలేకుండా ఉండి చనిపోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఇండియాకి తీసుకురావడానికి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మంత్రి నారాయణ గారిని అయితే వీళ్ళైతే వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే వాళ్ళకి తెలియజేశారు. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దానికి సంబంధించి అయితే ఒకసారి చూద్దాం రండి. बाजू रखता रहो सारी जो से फिराओ तो साइड आ करते ये खोलो ये खोलते हो आता है लो चाव को हां जरूरत है लो मां नहीं मेगा हां అందరికీ నమస్కారం. నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో జనార్దన్ రెడ్డి కాలనీ కాపురంటూ ఉన్నటువంటి రిజ్వానా మరియు వాళ్ళ యొక్క ఇద్దరు చెల్లెలు ఈరోజు ఇక్కడ ఉండటం జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క తల్లిగారైనటువంటి షెహనాజ్ గారు కుటుంబ అవసరాల కోసం, వాళ్ళ యొక్క పోషణ కోసం కువైట్ దేశానికి పనుల నిమిత్తం వెళ్ళడం జరిగింది. గత వారంలో బుధవారం రాత్రి సుమారు అర్ధరాత్రి 11:30-12 గంటలకి గుండెపోటుతో మరణించడం, ఆ వార్తని వాళ్ళ కూతురికి తెలియజేయడం జరిగింది. తెలిసిన వెంటనే వాళ్ళ కూతుర్లు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మేము కూడా వచ్చి ఏం చేయాలో తోచక ఉదయాన్నే తెల్లవారుజామునే 6-6:30 గంటలకి మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించి మంత్రివర్యులు నారాయణ గారు ఇండియన్ ఎంబసీ ద్వారా కువైట్ దేశ ఎంబసీతో మాట్లాడి పూర్తి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని దానికి అయినటువంటి ఖర్చులు కూడా మొత్తం ఆయనే భరించి ఈరోజు టోటల్ ఇంటి దాకా కూడా బాడీని అంబులెన్స్లో తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి పూర్తి సహకరించినటువంటి మంత్రివర్యులు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో బాధతోటి ఈరోజు ఉన్నప్పటికీ కూడా చివరి చూపు చూసామన్న ఒక ఆనందంతో మంత్రివర్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలోని అలీనగర్ ప్రాంతంలో నివసించే షెహనాజ్ అనే ఒక మధ్యతరగతి కుటుంబం చెందిన ఆమె బతుకు తిరుగు కోసం మన కువైట్కి వెళ్ళడం, అక్కడ ఆరోగ్యం బాగలేకో లేదంటే ఇతర కారణాలుగా చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళ ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ముగ్గురు కూతుళ్ళు స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులైన క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన జహీర్ గారి దృష్టికి తీసుకెళ్లడం, చెప్పడం, జహీర్ గారు వెంటనే మంత్రివర్యులు నారాయణ సార్ గారి దృష్టికి తెలిపేయడం, నారాయణ సార్ గారు అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఏదైతే ఇండియన్ ఎంబసీతో కానీ అదేవిధంగా కువైట్ ఎంబసీతో మాట్లాడడం, ఆ యొక్క మృతదేహాన్ని ఇప్పుడైతే తీసుకొస్తారని చెప్పడం, వాళ్ళకి నారాయణ సార్ గారు డే టు డే అప్డేట్ చేస్తా, వాళ్ళకి ధైర్యం చెప్తా, నేనున్నాను, మీ తల్లిని ఎటువంటి పరిస్థితులు నేను ఇండియాకి తీసుకొస్తానని చెప్పి ధైర్యం చెప్పడం. నారాయణ సార్కి అయితే వాస్తవంగా ఏంటంటే ఎవరైనా చనిపోతే 1.5 నెల 2 నెలలు పడుతుంది. నారాయణ సార్ గారి చొరవతో ఇమీడియట్గా 6 రోజులు మాత్రం వాళ్ళ ఒక తల్లిని వాళ్ళు అయితే చూసుకోగలుగుతున్నారు. వాళ్ళైతే కుటుంబ సభ్యులు ఒకటే తెలుపుతూ ఉన్నారు, మేమైతే కడసారి మా తల్లిని చూసుకోలేము, ఒక నారాయణ సార్ చొరవతోనే మాత్రమే కడసారి మా తల్లిని మేమైతే ఈరోజు మేము చూసుకోగలుగుతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా బాధతో కానీ ఆనందం కానీ చాలా విషయాలు నారాయణ సార్కి చెప్పదలుసు. ఎందుకంటే నారాయణ సార్ ఆయన చొరవతోనే ఈరోజు మా తల్లిని మేము
కడసారి చూసుకోగలుగుతున్నాం. దానికోసం ఆ కుటుంబ సభ్యుల తరపు నుంచి, అదేవిధంగా స్థానికంగా ఉండే ప్రజల తరపు నుంచి నారాయణ సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.